హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేట్లో ఉన్న 9 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది 9 ఎకర్స్లో 8 టవర్స్ విత్ ఈచ్ టవర్ విత్ G+14 ఫ్లోర్స్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనం ప్రజెంట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 1760 SFT ఫ్లాట్ దగ్గర ఉన్నాం. 3 BHK ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది మనకి ప్రజెంట్ రెడీ టు మూవ్ స్టేట్లో ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. కార్నర్ ఫ్లాట్ అనమాట. బాగుంటుంది, మంచి వెంటిలేషన్ అండ్ రూమ్ సైజెస్ కూడా కన్వీనియంట్గా ఉన్నాయి. ఇది మనకి స్ట్రైట్ హాల్ ఇచ్చారు ఫ్రెండ్స్. అట్లాగే పక్కన మనకి ఓపెన్ కిచెన్ అనేది ఉంటుంది. కిచెన్ రూమ్ పొజిషనింగ్ చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది సెకండ్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్. అలా ఇక్కడ డైనింగ్ ఏరియా అలా పెట్టుకోవచ్చు. ఓపెన్ కిచెన్ అనమాట. అంటే మనకి ప్లాట్ఫామ్ అది బిల్డర్ ప్రొవైడ్ చేస్తారు. హైట్ ప్రిఫరెన్స్ కోసం ప్రజెంట్ పెండింగ్ పెట్టారు. వన్స్ మన వుడ్ వర్క్తో పాటు హైట్ డిటర్మైన్ అయిన తర్వాత వేస్తారనమాట. మనకి వెంటిలేషన్ కూడా సూపర్ వెంటిలేషన్ అనేది ఉంటుంది ఫ్లాట్లో. అండ్ మనకి ఇది వచ్చేసి HMD అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. అండ్ మనకి రెడీ టు మూవ్ స్టేట్లో ఉంది. ఇది యూటిలిటీ ఏరియా ఫ్రెండ్స్. అది గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ అనేది ప్రొవిజన్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. మనకి ఇది ప్రజెంట్ 100 feet రోడ్న అనుకున్న ప్రాపర్టీ అనమాట. ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ రోడ్ వ్యూ ఉంటుందన్నమాట. మనకి బాల్కనీ నుంచి రోడ్ వ్యూ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది కూడా కంఫర్టబుల్ సైజ్, మంచి సైజ్ అనేది ఉంది. 16. యాక్చువల్ సైజ్ వచ్చేసి మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 1760 SFT ఫ్లాట్ అనమాట. ఇది మనకి ప్రాజెక్ట్ సెట్ బ్యాక్స్ కనబడుతున్నాయి కదా ఫ్రంట్ సైడ్. ప్రాజెక్ట్ సెట్ బ్యాక్స్ అక్కడ ప్లస్ ల్యాండ్స్కేపింగ్ అది కూడా దాంట్లో చూసి ఉండొచ్చు మీరు. అట్లాగే మనకి ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మనం ఇక్కడ డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఈ చివరిలో మనం పూజా రూమ్ అనేది వుడ్ వర్క్లో సెటప్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్రాపర్టీ వచ్చేసి నిజాంపేట్ JNTU మెట్రో స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బాల్కనీ, హాల్కి అటాచ్డ్గా బాల్కనీ ఇవ్వటం అనేది జరిగింది. మనకి బ్లాక్ టు బ్లాక్ వచ్చేసి 40 feet డిస్టెన్స్ అనేది ఉంటుంది. అట్లాగే మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసేసి దానికి కూడా అటాచ్డ్ ఇవ్వటం జరిగింది. 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ 1 కామన్ వాష్రూమ్స్ ఇచ్చారు దీంట్లో. ఇది సెకండ్ బెడ్రూమ్, మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనకి ఫిట్టింగ్స్ కానీ అన్నీ ప్రీమియం ఫిట్టింగ్స్ అనేవి ఉంటాయి. బాత్ ఫిట్టింగ్స్ కానీ, స్విచెస్ కానీ, డోర్స్ కానీ. అట్లాగే ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అనొచ్చు. ఇది వచ్చేసి మనకి దీనికి అటాచ్డ్ కంబైన్డ్ అంటే కామన్ బాల్కనీ ఇచ్చారు, హాల్ అండ్ థర్డ్ బెడ్రూమ్ కలిపి. సో ఫుల్ మనకి వెంటిలేషన్ అనేది, ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఉంది ఫ్లాట్లో. రెడీ టు మూవ్ స్టేట్లో ఉంది. దీనికి మళ్ళీ మనకి ఎమ్యూనిటీస్ వైజ్ వచ్చేసి G+4 క్లబ్ హౌస్ అనేది ఉంది. దాంట్లో మనకి స్విమ్మింగ్ పూల్, 1000 member ఫంక్షన్ హాల్, జిమ్, ఏరోబిక్స్ రూమ్, యోగా రూమ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఇన్ఫ్రా అనేది ప్రొవైడ్ చేశారు. ఎవరికైనా ప్రాపర్టీ నచ్చినట్టయితే మనకి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చండి మీరు. అట్లాగే మన ప్రైసింగ్ డీటెయిల్స్, పేమెంట్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇమీడియట్ రెడీ టు పొజిషన్ ప్రాపర్టీ గురించి చూస్తుంటే కనుక తప్పకుండా చేసుకోవచ్చు. మనకి కమ్యూనిటీలోనే విజేత అనేది 10,000 SFT విజేత అనేది ఉంది. వెరీ కన్వీనియంట్ అనమాట. మనకి అన్ని నెసరీ థింగ్స్ అని ఇక్కడ దొరుకుతాయి. అట్లాగే ఇది స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. ఇది మనకి క్లబ్ హౌస్లో ఇది గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనేది ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ విజేత అనేది ఉంటుంది. అట్లాగే పైన వచ్చేసి ఎమ్యూనిటీస్ ఉన్నాయి మనకి. గెస్ట్ రూమ్స్, బ్యాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్, లైబ్రరీ అన్నీ ఉన్నాయన్నమాట. రెడీ టు మూవ్ స్టేట్లో ఎమ్యూనిటీస్ విత్ ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ రెడీతో ఉన్నాయి. మనకి డబల్ హైట్ ఇండోర్ షటిల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మనకి సెంట్రల్ గార్డెన్ అనేది కూడా వస్తుంది. దట్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్.
కొంత ఫ్యూ మంత్స్లో మనకి అది కూడా రెడీ అవుతుంది. సో ఎవరైనా టెంపుల్ కూడా వస్తుంది మన కమ్యూనిటీలో. ఆల్మోస్ట్ హై లెవెల్ ఎమ్యూనిటీస్ అనేది ఉంటాయి. ఎవరైనా లగ్జరీ ఫ్లాట్ కోసం కూకట్పల్లి సరౌండింగ్లో చూస్తుంటే బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కానీ, ఎమ్యూనిటీస్ వైజ్గా కానీ, ఓపెన్ స్పేస్ వైజ్గా కానీ మంచి ప్రాపర్టీ. అట్లాగే మనకి ఇది సైబర్ టవర్స్కి వచ్చేసి 8.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇది క్లబ్ హౌస్ రూఫ్ టాప్లో అవుట్డోర్ గేమ్స్కి ఎమ్యూనిటీస్ ఇచ్చారు. మనకి క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ మల్టీపర్పస్ కోర్ట్ కింద వాడుకోవచ్చు, సింథటిక్ కోర్ట్ అండి. సో ఎవరికైనా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.